ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు 1975 జూను 25న అప్పటి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఎమర్జెన్సీ ప్రకటించి దేశాన్ని నిరంకుశ పాలన వైపు తీసుకెళ్లినటువంటి సంస్కృతి ఆ రోజు కొనసాగింది. అంతేకాదు ఆ రోజు ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి నేపథ్యం, కార్మిక వర్గం పోరాడుతున్నటువంటి నేపథ్యం. ఈ దేశంలో ఇట్లాంటి కార్మిక వర్గ నాయకులను కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ నాయకులతో పాటు వామపక్షవాదులను జైళ్లలో నిర్బంధించి దేశాన్ని మొత్తం నిరంకుశంగా వ్యవహరించినటువంటి తీరు ఆ రోజు ఎమర్జెన్సీ కాలం. ఆ ఎమర్జెన్సీలో కూడా దేశం మొత్తం కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాలతో పాటు దేశం మొత్తంలో పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినటువంటి నేపథ్యం కూడా ఉన్నది. 21 నెలల పాటు దేశ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఏదైతే నిరంకుశ పాలన ఇందిరాగాంధీ కొనసాగించిందో దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు కొనసాగినటువంటి నేపథ్యం. వారితో పాటు 21 నెలల తర్వాత ప్రజల యొక్క తిరుగుబాటును గమనించినటువంటి అప్పటి ప్రభుత్వము ఆ 21 నెలల తర్వాత ఎమర్జెన్సీని ఎత్తేసినటువంటి సంస్కృతి ఉన్నది. అంతేకాదు ఎమర్జెన్సీ సందర్భంగా లక్షలాది మంది ఇండ్లను తిరుగుబాటు చేసిన వాళ్ళని ఇండ్లను కూల్చేసి అనేక మందిని జైళ్లలో కుక్కి అనేక మంది నిరాశ్రయం చేసినటువంటి దుర్మార్గమైన సంస్కృతి కాంగ్రెస్ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి నాయకత్వం కొనసాగింది. ఈరోజు ఈ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అప్పుడు జనసంఘుగా ఉన్నటువంటి పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి అనుకూలంగా వ్యవహరించిన తీరు, ఆర్ఎస్ఎస్ కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరాగాంధీకి సీక్రెట్గా సమావేశాలు నిర్వహించి ఏదైతే ఎమర్జెన్సీ ఉందో దాన్ని కనీసం కూడా వ్యతిరేకించినటువంటి సంస్కృతి లేదు. అట్లాంటి ఎమర్జెన్సీని మద్దతు చేసినటువంటి ఇప్పటి బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ ఈరోజు దేశవ్యాప్తంగా రాజ్యాంగ హనన దినంగా ప్రకటించాలని చెప్పడం. కాబట్టి ఈరోజు 11 సంవత్సరాలుగా ఈ దేశంలో రాజ్యాంగ హననం జరుగుతూ ఉంది. ప్రజాస్వామిక హక్కులను హరిస్తూ ఉన్నారు. వారితో ప్రజాస్వామికవాదులను, మేధావులను, రచయితలను, కవులను, కళాకారులను హత్యలు చేయడం, లేదంటే జైళ్లలో నిర్బంధించేటువంటి విష సంస్కృతి 11 ఏళ్లలో కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ కూడా అణిచేసేటటువంటి పద్ధతి. ఆ రోజు 21 నెలలో ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఈ రోజేమో అప్రకటితంగా 11 సంవత్సరాలుగా దేశంలో ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తిరుగుబాటు వచ్చిన పద్ధతితో ప్రజలు కూడా వామపక్షవాదులు, శ్రేయోభిలాషులు, వారితో పాటు ప్రజానీకం తిరుగుబాటుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేకుంటే ఈ దేశంలో కనీసం రాజ్యాంగ హక్కులు కానీ, ఈరోజు కనీసము ప్రశ్నించే తత్వాన్ని కానీ, లౌకిక తత్వాన్ని కానీ రక్షించుకోలేనటువంటి ప్రమాద స్థాయికి దిగజారిపోతా ఉంది. రోజు మతాల మధ్యన, కులాల మధ్యన వైషమ్యాలు రెచ్చగొడుతూ, కుల ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ, మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశంలో బీజేపీ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. కాబట్టి వీటికి వ్యతిరేకంగా ఈ దేశంలో వామపక్ష ప్రజాతంత్ర శక్తులందరూ కూడా ఐకమత్యంతో ఈ యొక్క రాజ్యాంగ హక్కుల దినం వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకత్వ పాలనకి వ్యతిరేకంగా ప్రజలు ముందుకు రావాలని చెప్పి సిపిఎం పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం.